తెలంగాణ బీజేపీ అసలు 2029లో ఎన్నికలకు పోటీ చేసే పార్టీలా ఉందా? అసలు ఆ పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్కి వ్యతిరేకంగా పార్టీలోనే ఒక వర్గం పోస్టర్లు వేసిందని ప్రచారం నడుస్తోంది. బండి సంజయ్కి వ్యతిరేకంగా ఆ పార్టీలోనే మరో ఎంపీ కుట్ర చేస్తున్నారని కూడా ప్రచారం నడుస్తోంది. ఇలా వీళ్ళలో వీళ్ళు కుమ్మలాడుకుంటే అధికారం అనేది ఎలా సాధ్యమవుతుందంటారు? ఏ పార్టీల్లో అంతర్గత విభేదాలు సహజము, నాయకుల మధ్య విభేదాలు సహజము. అదేం బీజేపీ ఒక్కటే దానికి ఏమీ ఎక్సెప్షన్ కాదు కదా. ముఖ్యంగా జాతీయ పార్టీల్లో రాష్ట్ర స్థాయిలో ఇంకా కాస్త ఎక్కువ జోస్లోనే ఉంటుంది. ప్రాంతీయ పార్టీ అంటే ఒక నాయకుడి చుట్టూ తిరుగుతాయి కనుక ఆ నాయకునికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడరు. కానీ జాతీయ పార్టీలో రాష్ట్ర స్థాయిలో ఒక నాయకుడు అంటూ ఉండడు. జాతీయ స్థాయిలో ఒక నాయకత్వం ఉన్నా రాష్ట్ర స్థాయిలో అనేక మంది నాయకులు ఉంటారు. కంపీటింగ్ ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు కేరళలో ముఖ్యమంత్రి పదవికి 3 పోటీ పడలేదా? సతీష్ను, కేసీ వేణుగోపాల్, మీకు రమేష్ చెన్నితల, కర్ణాటకలో సిద్ధరామయ్య, శివకుమార్లు పోటీ పడలేదా? అయినా గెలవలేదు ఎన్నికలు అక్కడ. అందువల్ల రాజకీయ పార్టీలో ఉండేటువంటి విభేదాల్ని మనం అతిగా ఊహించి ఆ పార్టీ అధికారంలోకి రాదు అనేటువంటి కాదు. అయినా బీజేపీలో ఈ విభేదాలు కొత్తేమి కాదు. ఈ విభేదాలున్నా కూడా అసెంబ్లీలో 14% ఓటింగు, 8 సీట్లు వచ్చాయి. గతంతో పోలిస్తే గణనీయంగా ఓట్లు పెరిగాయి, సీట్లు పెరిగాయి. ఆ తర్వాత మీకు లోక్సభ ఎన్నికల్లో కూడా 8 సీట్లు వచ్చాయి, 35% ఓటింగ్ వచ్చింది. అందువల్ల ఒక కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి ఒక నాయకుడు ఆ నాయకుడి పైనుండేతో విభేదించేవారు. దీన్ని బట్టి మనం మొత్తం ఆ పార్టీ ఏదో అయిపోయింది అనేది కరెక్ట్ కాదు. అయితే పార్టీలో అంతర్గతంగా సమన్వయం లేదనేది ఆ పార్టీ నాయకత్వమే గుర్తించిన అంశం కదా. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మీకు తెలంగాణ ఎంపీలతో కూర్చున్నప్పుడు కూడా చెప్పింది అదే, మనకు ఓటు వేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు కానీ మీరే సరిగా లేరు అని. బిఎల్ సంతోష్ పార్టీ మీటింగ్కి వచ్చినప్పుడు అదే చెప్పాడు. అందువల్ల ఆ రకమైన జాగ్రత్తలు ఆ పార్టీ తీసుకుంటుంది కూడా. సో అందువల్ల ఈ విభేదాలు ఏమి కొత్తవి కావు, ఇప్పుడిప్పుడే వచ్చినవి కావు. దీంతోనేదో బీజేపీ పని అయిపోతుందనే కంక్లూజన్ కరెక్ట్ కాదు.